వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. అమెరికాలో మాదక ద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్ డ్రగ్ నుంచి షెడ్యూల్ డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోకి మార్చారు. గంజాయిని కలిగి ఉన్నా లేదా సేవించినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇన్స్టాగ్రామ్లో స్వయంగా చేసిన పోస్ట్ ఇది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. అమెరికాలో మాదక ద్రవ్యాల నిషేధిత చట్టం 1937లో వచ్చింది. రేసిజం నేపథ్యంలోనే ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత మైనర్లు డ్రగ్స్ బారిన పడుతున్నారని 1970లో కొత్త చట్టం తెచ్చారు. అదే కంట్రోల్డ్ సబ్స్టెన్సెస్ యాక్ట్. దీని ప్రకారం గంజాయి షెడ్యూల్ డ్రగ్ కింద వస్తుంది. ఈ షెడ్యూల్ డ్రగ్స్ లో హెరాయిన్, ఎల్ఎస్డి, ఎక్స్టాసీ వంటివి కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ అని, వీటిని సేవించిన కనీసం కలిగి ఉన్నట్లు రుజువైన కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న గంజాయిని షెడ్యూల్ 3 డ్రగ్స్ లోకి మార్చేందుకు ప్రతిపాదన చేశారు. షెడ్యూల్ డ్రగ్స్ లో కెటమైన్, పెయిన్ కిల్లర్స్ లో వాడే కోడైన్ ఉండనున్నాయి. గంజాయిని ఇందులోంచి మినహాయించడంతో ఇక నుంచి గంజాయి బ్యాచ్లకు కాస్త ఊరట కలగనుంది. అలాగని అమెరికాలో గంజాయిని కలిగి ఉండడం చట్టబద్ధం అని మాత్రం కాదు. కాకుంటే ఇంతకు ముందు స్థాయిలో మాత్రం అరెస్టులు ఉండకపోవచ్చు. వాస్తవానికి గంజాయిని ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాను తొలగించే ప్రయత్నాలు బైడెన్ హయాంలో 2022లోనే మొదలయ్యాయి. అయితే ప్రతిపాదనను మాత్రం బైడెన్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ చివరి వారంలోనే రూపొందించింది. జస్టిస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆ ప్రాసెస్ ను అధికారికంగా గురువారం నుంచే ప్రారంభించింది. అంటే ఆ ప్రతిపాదనకు ఆమోదం ముద్రపడేదాకా ఇంకొంచెం సమయం పడుతుంది. అప్పటిదాకా ఇది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితాలోనే కొనసాగనుంది. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.